మనకి ఉన్నటువంటి స్వామివారు ఆదిశంకరాచార్యుల వారు అవైదిక మతాలుగా చాలా రకాల మతాలు ఉంటాయి, అన్నింటినీ తీసి ఒక 6 మతాలని పంచాయతన పూజా విధానంగా పెట్టి స్కందుణ్ణి 6వ మతంగా పెట్టడం జరిగింది. అంటే మన ఆరాధనలో గణపతి, విష్ణువు, ఈశ్వరుడు, అంబిక, సూర్యుడు, ఇవి పంచాయతన పూజా విధానం. ఇంకొకటి 6గా స్కందుని కూడా పెట్టడం జరిగింది. ఇవి మాత్రమే మనం ఆరాధన చేయాలి. అందులో స్కందుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ధైర్యశాలి, సైన్యానికి అధ్యక్షుడు. మనం విపరీతమైనటువంటి ధైర్యంగా ఉన్నప్పుడే ఒక సంస్థని నడిపించడానికి ముందు ఉంటాం. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మనల్ని మనం చేస్తున్నటువంటి పనుల అభివృద్ధిని చేకూర్చడానికి బాగా దోహదపడుతుంది. అలాగే సంతానం లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఈ స్కంద షష్ఠులు ఒక 6 షష్ఠులు చేస్తే మంచిదని కూడా శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఆదివారం షష్ఠి కలిసి వచ్చిన ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దేవాలయ దర్శనం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం అని చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఆచరించడం ద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది.